కార్యక్రమానికి వెళ్ళి హైదరాబాద్ పోతూ సూర్యాపేటలోని టీ కొరకు ఆగడం జరిగింది. సూర్యాపేట రాజకీయంగా చైతన్యమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు, గవర్నర్లు ఆర్ దామోదర్ రెడ్డి గారు ఇద్దరు కూడా నాకు సన్నిహితులు. కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అన్ని విధాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. మిత్రులారి వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఓట్ల దొంగిలింపుపై. బీజేపీ పార్టీ మూడవసారి అధికారం రావడానికి ఓట్స్ని మార్ఫింగ్ చేసే ప్రక్రియ చాలా తీవ్రంగా చేసినటువంటి సందర్భం. తీవ్రమైన నేరం. బీజేపీ ఆర్ఎస్ఎస్కి సానుభూతి ఉన్న వ్యక్తులకి నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉండడం, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 40 ఓట్లు నమోదవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మూడవసారి తక్కువ మెజార్టీతో గెలిచినప్పుడు అధికారంలోకి రావడానికి మోడీ అమిత్ షా కలిసి ఈ తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడినట్టుగా రుజువులతో సహా మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రూవ్ చేసిన సందర్భం. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ రకంగా ఓట్లని తన వైపు తిప్పుకోవడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన సందర్భాలు లేవు. అధికారమే పరమావధిగా మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు, పౌరులు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులు తీవ్రంగా ఖండించాల్సినటువంటి సందర్భం ఇది. ఈ ఓట్లు ఏ రకంగా అయితే దొంగిలింపుకు పాల్పడ్డారో వాటిపైన దేశవ్యాప్తంగా నిరసనలు, కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసి కార్యక్రమాలు చేసి ఓట్లు అడగాలి. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా వారి దేశానికి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకునే స్థితిలో లేక శ్రీరాముని పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వచ్చే తరాలకి ఈ దేవుళ్ళ పేరిట, మతాల పేరిట ఓట్లు అడగడం అనేది వచ్చే తరాలకి విఘాతం కలిగించిన కార్యక్రమం కాబట్టి ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. మున్ముందు క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ దశగా కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ప్రజాస్వామ్యంగా ఈ దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ కార్యక్రమంలో మా నాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అందరూ కూడా ముందున్న సందర్భం. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు మేమిచ్చినటువంటి 6 గ్యారెంటీలతో సహా ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాలు. సన్నబియ్యం అన్నది ఒక చరిత్రాత్మక కార్యక్రమం ఈ దేశంలో. ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు, 40 లక్షల రేషన్ కార్డులు 10 ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంటే ఒక కార్డు ఇవ్వలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం. 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, రైతు భరోసా, రుణమాఫీ, హౌసింగ్, ఇందిరమ్మ ఇల్లు అనేది బీదవాడి కళ ఇల్లు. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ పేర్ల మోసం చేసినట్టు ప్రభుత్వాన్ని ఇంటికి పంపినారు. మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టిన విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. వాళ్ళ కళ్ళు ఆనందం చూస్తూ ఉన్నాం. భద్రమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సందర్భం. ముఖ్యమంత్రి గారు కూడా 6 నిమిషాలు ప్రజా సంక్షేమం కోసం పాల్పడుతున్న సందర్భం. మా మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉన్నారు. సో ఈ దశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుంటామని మాట చెప్తూ మిత్రులు మా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారు, మిగతా కార్యకర్తలు, నాయకుల స్వాగతం పలికి వారందరూ ధన్యవాదాలు.